హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నవరపు సునీత సాయి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది మా చెల్లి వాళ్ళ హాఫ్ శారీ, ఇది ఫంక్షన్ది, హల్దీ ఫంక్షన్. చూడండి ఇప్పుడే స్టార్ట్ చేశాను. మా పిన్ని ఇద్దరు చెల్లెలు ఇద్దరికి ఒకేసారి చేశారు. హల్దీలో ఇలా ఇదిగోండి మా పిన్ని పెడుతుంది పిల్లలకి, చెల్లి వాళ్ళకి. ఇదిగోండి ఇలా అది ఒక వన్ మంత్ అవుతుంది ఫంక్షన్ అయ్యి, కానీ ఎడిటింగ్ చేయడం లేట్ అయింది. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇప్పుడే పెడుతున్నారు అన్నీ. మా పిన్ని కదా ఫస్ట్ పెట్టాల్సింది, అంటే ఎవరు మమ్మీ వాళ్ళే కదా పెట్టాల్సింది, అందుకే. చూడండి ఇదిగోండి మా పిన్ని, ఇంకో పిన్ని, ఇదిగోండి అటు మా మమ్మీ మా అత్తయ్య. ఇదిగోండి చూడండి, ఇదిగో డెకరేషన్ చూపిస్తున్నా. ఇంటి దగ్గర చేయించారు హల్దీకి, ఫంక్షన్ మాత్రం ఫంక్షన్ హాల్ తీసుకున్నారు. ఇదిగోండి అంటే అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి, కానీ గంధం పసుపు పెట్టడానికి టేబుల్ వేస్తున్నారు. ఇదిగోండి అంటే ఇద్దరికి ఒకేసారి చేశారు కదా, ఇద్దరికి హల్దీ కూడా ఒకేసారి చేస్తారు. ఇదిగోండి చిన్నామ, పెద్దామ. పెద్ద చెల్లి పేరు నందిని, చిన్న చెల్లి పేరు హర్షిని. ఇది మా పిన్ని మా బాబాయ్. మా మమ్మీ తర్వాతకి పెద్ద మావయ్య, మావయ్య తర్వాత ఈ పిన్ని, ఇంకో పిన్ని కూడా ఉంది, ఇంకో మావయ్య కూడా ఉన్నారు. ఇదిగోండి అంటే ఇది ఇప్పుడే పెట్టారు, పెడుతున్నాను. చెల్లి చూడండి బాగా నవ్వుతుంది. పెద్ద చెల్లికేమో ఫీవర్ వచ్చి కొంచెం హెల్త్ బాగాలేక ఎక్కువ కోఆపరేట్ చేయలేకపోతుంది. మస్తు ఇరిటేటింగ్ ఫీల్ అవుతుంది తనకి. ఎక్కువసేపు అట్లా రెడీ చేసి అట్లా కూర్చోడం అంటే తనకి ఇరిటేటింగ్గానే ఉంటుంది. ఇదిగోండి మా బాబాయ్ చూడండి, వీడియో తీయమంటే తీసేవాళ్ళు ఇలా తీశారు. అడ్జస్ట్ అవ్వండి, కొంచెమే ఉంటుంది, నెక్స్ట్ వస్తుంది మళ్ళీ. ఇదిగోండి ఇప్పుడు పిన్ని బాబాయ్ పెడుతుండు, మా బాబాయ్ కూడా. మా చెల్లి చూడండి నిర్ణవుతున్నారు. బాగా మస్తు కామెడీ జరిగింది ఆ రోజు ఇట్లా. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా జరిగింది. అంటే నేను వీడియోస్ ఎడిటింగ్ ఎందుకు లేట్ అవుతుందంటే, నా వీడియోస్ నాకు ఎక్కువ ఫోన్లో డేటా అయిపోయేదాకా ఏం చేయబుద్ది కాదు. ఫోన్లో డేటా లేనప్పుడు చేయగలుగుతాను నేను. అంటే చూడండి ఫోటోకి స్టిల్స్ కోసం వీళ్ళ కష్టాలు మామూలుగా లేవు. అంటే మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి తీసుకెళ్ళాలి. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా జరిగింది, బాగా చేశారు మా బాగా. ఇదిగో మా మమ్మీ మా డాడీ వైట్ కలర్ షర్ట్, మైకింగ్ క్వీన్. మా డాడీ మా మమ్మీ చూడండి పెడుతున్నారు మా సిస్టర్స్కి. మా మమ్మీ పెద్ద, తర్వాతకి మా పెద్ద మావయ్య, తర్వాతకి మా పిన్ని, తర్వాత ఇంకో పిన్ని, తర్వాత మా చిన్న మావయ్య. ఇదిగోండి మా మమ్మీ మా డాడీ, మై బ్యూటిఫుల్ మామ్ డాడ్. ఇదిగోండి ఇలా జరుగుతుంది. అంటే ఎక్కువ మంది పిలవలేదు, అంటే హల్దీకి ఫంక్షన్కి 4 days గ్యాప్ ఉంది. ఎందుకంటే షూట్కి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ హల్దీ అయినాకే కదా. చిన్న పిన్ని చిన్న బాబాయ్. చూడండి ఎట్లా నవ్వుతుంది మా పిన్ని. మా పిన్నికి బాగా నవ్వు వస్తుంది. మేము బాగా అందరం మస్తు కామెడీ చేసుకుంటాం. ఏదన్నా కానీ బాగా, ఏదైనా అట్లనేగా ఫుల్ నవ్వుకుంటున్నాం. ఇదిగోండి అవి తీస్తున్నారు గంగాలాలు, ఎందుకంటే ఫొటోస్కి అడ్డొస్తున్నాయని. చూడండి నవ్వుతుంది చూడండి మా పిన్ని. ఇలా ఇది part 1, నేను part 2 కూడా అప్లోడ్ చేస్తాను. అదిగోండి మా పెద్ద మావయ్య పెద్ద అత్తయ్య.
చూడండి. పక్కన పక్కన పిల్లలు వస్తూ ఉన్నారు. అంటే మనం వాళ్ళకి ఎన్ని చెప్పినా వస్తూనే ఉన్నారు. కానీ అట్లే రావడం వల్ల ఏం లేదు, కానీ ఇట్లా ఫొటోస్ పడ్డాయి. చిన్న మావయ్య, చిన్న అత్తయ్య. ఇదిగోండి మా అత్తయ్య చూడండి, చిల్స్ కోసం అన్ని పడాలని నగలు అలా పెట్టుకుంటుంది. కొప్పు పెట్టిద్ది ఎప్పుడు చూసినా. కొప్పు అంటే ఇష్టం తనకి బాగా. చూడండి ఇట్లా కామెడీ చేసుకుంటున్నారు. మస్తు కామెడీ ఉంటుందండి మా ఫ్యామిలీలో అయితే. ఎందుకు బాగా మస్తు ఫన్నీగా ఉంటారు. మీ ఫ్యామిలీలో కూడా ఇలానే ఉంటారా? వీళ్ళు మా బాబాయ్ వాళ్ళ చిన్న బాబాయ్, చిన్న పిన్ని. ఇదిగోండి ఇలా చేస్తారు. అంటే అందరు వరుస వస్తున్నారు కదా, పెడుతున్నారు చూడండి. బాగా చేస్తారండి. వీళ్ళేమో మా పిన్ని, మా బాబాయ్. వీళ్ళు వేరే అమ్మమ్మ వాళ్ళ డాటర్, అంటే మా పెద్దమ్మమ్మ వాళ్ళ కూతురు. పిన్ని బాబాయ్. ఇదండి మస్తు ఫన్నీ ఉంటుంది. బాగా చేశారు. మేమేమో వాళ్ళ పక్కన మా అమ్మమ్మ, మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ అమ్మ. ఇదిగా చూడండి, చాలా అంటే చాలా బాగా. ఇదేమో నానమ్మ అవుతుంది. ఇదిగోండి ఎవరు వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ, అమ్మమ్మ ఎవరో మరి మనకు తెలీదు. ఇదిగోండి చూడండి, ఇదిగో నేను మా హస్బెండ్ ఇద్దరం. వీళ్ళు తుక్కు బ్యాచ్. ఇలా కూర్చున్నారు చూడండి. వీళ్ళు పూసుకోవడం స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఇలా స్టార్ట్ చేశారు. ఇంకా ఫస్ట్ పిల్లలే స్టార్ట్ చేశారండి. ఇంకా ఇప్పుడు రచ్చే. ఫొటోస్ కోసం చూడండి మా బాబాయ్ వాళ్ళని ఎట్లా కూర్చోబెడతాను. మా కర్రీ లక్కీ అంటాం మేము వాడిని. వాడు మస్తు ఫీల్ అవుతాడు. వాడికి బాగా పూస్తున్నారు. లక్కీ గాడు. లక్కీ వీడియో చూస్తావారా? కర్రీ లక్కీ వీడియో మా పెద్దమ్మాయి కొడుకు, మా పెద్దమ్మాయి కూతురు. మధ్యలో ఉన్నాడు మా చెల్లెలు, మధ్యలో ఉన్నాడు మా చిన్న పిన్ని కొడుకు. వాళ్ళిద్దరేమో మా పిన్ని బిడ్డ, పెద్దమ్మ బిడ్డ. ఇదిగోండి చూడండి, మా అత్తయ్య వాడికి కంట్లో పడిందని తీస్తుంది. బాగా జరిగింది. నాకు ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను. నాకేం మాట్లాడడానికి వాయిస్ ఓవర్ అంటే వీడియోస్ ఎడిటింగ్ చేయడంలో మాట్లాడడానికి రాదు. నేను ఫస్ట్ అనుకుంటా ఇట్లా చెప్పాలని, తర్వాతకి రాదు నాకు. ఇదిగోండి స్టార్ట్ చేశారు చూడండి. మా మమ్మీ ఇట్లా పూసుకుంటున్నారు. ఫుల్ అంటే ఫుల్ పూసుకున్నారు. మా మామయ్యలు మా చెల్లి వాళ్ళని ఎత్తుకొని ఒక స్టిల్ దీనిపైన అది పూసుకుంటున్నాను. ఎంజాయ్ చేసాము ఆ రోజు మాత్రానికి. చూడండి మా పెద్ద మాయ అయితే మా పెద్ద చెల్లెని లేపలేకపోతుంది. చూడండి పెద్ద మా పెద్ద చెల్లిని లేపలేదు. సినిమా లేపింది అందుకే కొంచెం. ఓకే అండి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? మాయలు చూడండి ఎలా నడుస్తుంది. ప్లీజ్ డూ కామెంట్. ఓకే అండి, బాయ్ బాయ్.